హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మన దగ్గర ఉన్నది నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ ఫోన్ 1. దీన్ని అయితే దాదాపు యూజ్ చేయబట్టి 3 months అయితే అవుతుంది. ఈ 3 months అనేది మా ఫ్రెండ్ అయితే యూజ్ చేసిండు. దీంట్లో ప్లస్ లేనిది మైనస్ ఏంది, మనకి ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది ఫుల్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. మన యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ప్యానర్ ఉంది కదా, ఇది లైట్ గ్రీన్ కలర్ తోటి వస్తుంది. మీరు ఒకవేళ ప్యానరు నాకు ఇష్టం లేదు, చేంజ్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో రెడ్ కలర్ కూడా ఉంటుంది, కాకపోతే 1500 అయితే ఉంటుంది. ఆ కాస్ట్ అయితే చూసుకోండి, అదొకటి. దాంతోపాటు దీనికి మనకైతే అడాప్టర్ అయితే రాదు, ఓన్లీ కేబుల్ మాత్రమే వస్తుంది పర్చేజ్ చేసినప్పుడు. అందులోనూ ఇది సింగిల్ స్పీకర్ తోటి అయితే మనకైతే వస్తుంది, అది కూడా మైండ్లో పెట్టుకోండి. కాకపోతే దీని యూఐ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంటుంది, క్లీన్ యూఐ. ఇప్పుడు నథింగ్ సబ్ బ్రాండే కాబట్టి క్లీన్ యూఐ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు 2 కెమెరాస్ అయితే ఉన్నాయి, 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్. 2 మెగాపిక్సెల్ అంత వర్క్ చేయకుండా కానీ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ అదైతే సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు అప్డేట్స్ ఇచ్చినప్పుడు కానీ అట్లా ఇచ్చినప్పుడు కానీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అప్డేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఫొటోస్ విషయంలో కానీ వీడియో విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 30 fps అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చేసరికి మనకు 6.7 inches ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా మనం యూజ్ చేసి మనము 1080p 30 fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు మనమైతే. దీనికి వచ్చేసి దీంతో పాటు మనకి ఏంటంటే చేతిలో పట్టుకోనికంటే చాలా బాగుంది. 6.7 inches కాబట్టి కొంతమంది కాంపాక్ట్ అయితే ఇష్టపడుతుంటారు కదా, కాకపోతే వన్ హ్యాండ్ యూజ్ అయితే అంతగా అయితే అనిపించదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు పౌచెస్ వేసేటప్పుడు కానీ అదే వేసేటప్పుడు కానీ చూడకపోయారు అనుకోండి, ఇదంతా ఏంటంటే లైట్గా అంటుకుంటుంటుంది. ఒకవేళ మీరు నేను ఇట్నే యూజ్ చేస్తాను అనుకుంటే ఇక్కడ మరకలు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది మ్యాట్ ఫినిష్ తోటి అయితే వస్తుంది, మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చెయ్యదన్నమాట. దాంతోపాటు మనకైతే దీనికి ఇట్లా ట్యాగ్ లాగా వేసుకోవడానికి అది కూడా ఫిట్టింగ్ ఇస్తుంటారు, అది కూడా బాగుంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నాకైతే ఓవరాల్గా అయితే బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైనా బాగా యూట్యూబ్లో వీడియోలు చూసేటప్పుడు కానీ సాంగ్స్ వినేటప్పుడు కానీ ఏం చేయండి అంటే సింగిల్ స్పీకర్ కాబట్టి సౌండ్ అనేది ఫుల్ వాల్యూమ్ కాకుండా కొద్దిగా తక్కువ పెట్టుకొని అయితే వినండి. ఎందుకంటే ఇప్పుడు మన యూజర్ యూజ్ చేస్తున్న దాని ప్రకారం అయితే ఈ స్పీకర్ అనేది అయితే పోయిందనమాట, బర్బర్ అనే సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే హెవీ వాల్యూమ్ పెట్టుకొని అయితే వినడం వల్ల అట్లా జరిగిందనమాట. మీకు ఈ స్పీకర్ అనేది ఎక్కువ రోజులు రావాలనుకుంటే వాల్యూమ్ అనేది ఫుల్ వాల్యూమ్ కంటే కొద్దిగా తక్కువ పెట్టుకొని అయితే వినండి. లేకపోతే మీ తన బ్లూటూత్స్ కానీ లేకపోతే TWSలు కానీ అవి ఉన్నాయి అనుకోండి, వీటిని యూజ్ చేయండి. మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్గా ఉంటుంది. ఇదన్నమాట ఈ 3 monthsలో యూజ్ చేసిన యూజర్ అయితే మీకు ఎట్లా అనిపించింది, దీంట్లో మీకు నచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటి. మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసి మనకు అండర్ 13,000లోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా CMF 2 Pro అయితే లాంచ్ కాబోతుంది కాబట్టి కొత్త మోడల్ వస్తుంది కాబట్టి పాత మోడల్ ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. కాబట్టి చూడండి, మీకైతే 13,000లోనే ఇదే వస్తుంది. లేదు నేను కొత్తదే తీసుకుంటా అంటే దాదాపు అయితే అది 17,000 to 18,000 మధ్యలో అయితే ఉండబోతుంది. April 22కు మనకు లాంచ్ అవుతుంది, వెయిట్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన VRS తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.